ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మేడం, ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా సింహరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక రిలీఫ్ అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్ళు అనుకునే పనులు అవ్వవు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అన్ని చెప్తారు కానీ అవన్నీ అవ్వవు అని. రిలీఫ్ అంటే ఎన్నాళ్ళు ఎలాంటి సమస్యలతో బాధపడ్డారు మేడం? ఏ సమస్యలు అంటే మెయిన్ ఉద్యోగం, ఆర్థిక ఇబ్బంది, వివాహం, ఈ మూడు అవ్వవు. ఈ మంత్ కొంచెం బెటర్. ఈ మంత్ చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మెరుగైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అందరికీ సింహరాశి వాళ్ళకి చాలా మంది స్టేబుల్ ఇన్కమ్ అయ్యి వాళ్ళకి. సింహరాశి అంటే ఏంటి, ఆ రాశాధిపతి రవి. సో అందుకని స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. కాకపోతే కావాల్సిన కొన్ని విషయాలు కంఫర్ట్స్ అనేది తగ్గుతుంటాయి వీళ్ళకి. దాన్ని అలా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వివాహం ఎక్కువగా స్తంభించడం, వివాహం అవ్వకపోవడం. అసలు ఎంత బాగున్నప్పటికీ వివాహం అవ్వకపోవడం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎంత అందంగా ఉన్నప్పటికీ వివాహం జరగకపోవడం. అది కాస్త గత సంవత్సరం నుంచి వీళ్ళు దాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం నుంచి కూడా ఫేస్ చేస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే వివాహం అయ్యే అవకాశము, సో వివాహాలు అయ్యే అవకాశము, తర్వాత వ్యాపారంలో అభివృద్ధి రావడము. సో వ్యాపారం అనేది నడుస్తూ ఉంటుంది, అలాగని నష్టమో లేదు, అలాగని లాభమో లేదు, అలా నడుస్తూ ఉంటుంది. అలాంటి వ్యాపారంలోంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశము, కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం, ఆ వ్యక్తులు వీళ్ళకి అనుకూలంగా మారడము, వాళ్ళతో కలిసి వీళ్ళు బిజినెస్ చేయడం కానీ వ్యాపారం చేయడం బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ కాదు, సలహా సంప్రదింపులు. వీళ్ళు సలహాలు తీసుకుంటారు. అంటే ఐడియాలజీ అనేది వస్తుంది. ఎందుకు వీళ్ళకి అది శని భగవానుడు ఒకటి, తర్వాత రవి బుధులు. సో ఎప్పుడైతే రాశాధిపతి వెళ్ళి మకర రాశిలో, తర్వాత కుంభరాశిలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి ఆలోచన శక్తి అనేది మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆలోచనలు రావడము, దాన్ని ఎలా చేసుకుంటే పని అవుతుంది అనుకోవడము, ఇవన్నీ అవకాశం కనిపిస్తుంది. సో వ్యాపారస్తులకి అనుకూలంగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సో ఎటువంటి ఉద్యోగాలు అంటే ఎంత పెద్ద ఉద్యోగం అయినా వస్తుంది. ప్రయత్నం చేస్తే, ప్రయత్నం లోపం లేకుండా చేయాలి. ఎందుకంటే రాదని వదిలేస్తే ఇంకా రావవి. కొంచెం ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సో విదేశాల్లో చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు. సో విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. తర్వాత మీడియా రంగంలో పనిచేస్తూ ఒక గుర్తింపు లేని వాళ్ళకు ఉన్నారు. సో వాళ్ళకునే ఈ మాసం గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి మాసం మాఘమాసం, రవి ఒక మాసం. సో ఈ రవి భగవానుడు ఒక మాసం ఎప్పుడైతే వచ్చిందో సింహరాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వివాహం కావాల్సిన వాళ్ళు, వివాహం చేసుకున్న వాళ్ళు. సో వివాహం అయ్యి భార్యాభర్త మధ్య సమస్యలు, గొడవలతో ఇబ్బంది పడుతూ కలిసి మాట పట్టింపులు వచ్చి కొన్ని రోజుల నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి మాట్లాడుకున్న వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంది ఈ మాసం. అంటే వాళ్ళు ఏదో మాటతో కలిసి వీళ్ళు మాట్లాడుకోవడం, కలిసి ఉండడం. సో భార్యాభర్త మధ్య సమస్యల నుంచి తొలగిపోయి బయటపడే అవకాశం. సంతానం కూడా ఎదురు చూసేవాళ్ళు, సంతాన యోగం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అయితే వివాహ విషయంలో అనుకూలంగా ఉంది. మెయిన్ భూములు వివాదాలతో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ కోర్టులో సమస్యలు ఉండి, అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి కోర్టులో వ్యవహారాల సంబంధాలు వచ్చి ఇబ్బంది పడుతూ అవి ఎప్పుడు వస్తాయి రాదా ఆస్తిని, అవన్నీ కొన్ని ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా వచ్చే తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదా నుంచి బయటపడే అవకాశం ఉంది. వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా అనిపిస్తుంది ఈ మాసం వీళ్ళకి. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యం. వీళ్ళకి ఎంత బాగున్నప్పటికీ వాహనం నడిపేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్త ఉండాలి. లాభస్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్త ఆలోచనలు దురుకుగా, చాలా ఎంత అగ్రెసివ్గా ఉంటాయంటే కోపం రానివాళ్ళకి కోపం వస్తుంది. ఎప్పుడు మాట్లాడేవాళ్ళకి మాట్లాడతారు, గట్టిగా మాట్లాడే ఆన్సర్స్ చెప్తారు. ఎదుటి వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి. అలాగే విద్యార్థులకు ముఖ్యంగా ఒక పట్టుదల రావడము, ఆ మొండితనంతో చదవడము, దానికి పాస్ అవ్వడము, ర్యాంక్ తెచ్చుకోవడం, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ బాగున్నప్పటికీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎదురు మంచి చెడులు చూసుకుంటూ వెళ్ళడం అనేది ముఖ్యం. నడిపేటప్పుడు కానీ, బస్సు ఎక్కేటప్పుడు కానీ మంచి ఎదురు చూసుకోవడం, అంటే ఇంట్లో వాళ్ళు చెప్పడము, భగవంతుని నామస్మరణ చేసుకోవడము, దేవుడు దండం పెట్టుకోవడం, ఇలా వెళ్తూ ఉంటే వాహనాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి బయటపడతారు. ఎందుకంటే ప్రమాదం అనేది కొంచెం ఉంది వీళ్ళకి. సో ప్రమాదం అది ఎలాగైనా రావచ్చు, ఆరోగ్య విషయంలో రావచ్చు, తర్వాత వెహికల్ నడిపితే రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం? ఎగ్జామ్స్ సీజన్ కదా, ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి. చాలా మొండితనంగా చదువుతారు, పట్టుదలతో బాగా పాస్ అవుతారు. తీర్థయాత్రలు బాగా చేస్తారు ఈ మాసం. వీళ్ళకి అనుకోకుండా తీర్థయాత్రల్లోకి వెళ్ళడం ఇష్టం. సో తీర్థయాత్రలకు వెళ్ళడము, అక్కడ క్షేత్రాల్లో దర్శనం చేసుకోవడం, అక్కడ నిద్ర చేయడం అనేది వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాల రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపశమనం దొరుకుతుంది. సో వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ రెస్పాన్సిబుల్ పెద్దవాళ్ళకి చూసుకుంటూ పెద్దవాళ్ళకి ఏ సమస్య రాకుండా చూసుకోవాలి, అలాంటి వాళ్ళకు కూడా మంచి మార్గం. పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఒక మనిషి రావడం కానీ, చాలామంది అనుకుంటారంటే ఇంట్లో ఒక మనిషి ఉండదు, వీళ్ళు ఉద్యోగం చేసుకోలేరు, వాళ్ళు చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు చూసుకుని వదిలేసి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు, ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళకు ఉన్నది ఈ సింహరాశి గత సంవత్సరం నుంచి. సో ఈ మాసం ఏంటంటే వాళ్ళని చూసుకోవడానికి ఒక మంచి అనుకూలమైన మనిషి, ఒక మంచి సహాయం తోడు అనేది అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెళ్లి వివాహ విషయాల్లో చూసుకుంటే వీళ్ళకంటే మంచి సంబంధం ఉన్నవాళ్ళు, అనుకూలంగా వీళ్ళకంటే అనుకూలంగా ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో సింహరాశి వాళ్ళకి ఈ మాసం చూసుకుంటే అన్ని విధాలా బాగుంది, అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం? సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏమైనా బెటర్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి? సంతాన భాగ్యం బ్రహ్మాండంగా ఉంది, సంతానం బాగుంది, వైవాహిక జీవితం కూడా బాగుంది. ఎప్పుడో మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా కలిసే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. అంటే వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా. అయితే ఏంటంటే ఏ విషయమైనా చేసేటప్పుడు వీళ్ళు ఆలోచించేటప్పుడు కొంచెం ధర్మకార్యము, పూజ పునస్కారం, జపం ఏదో చేసుకుంటూ వెళ్తే చిన్న ప్రమాదాలు ఉన్నాయి, చిన్నపాటి ప్రమాదాలు, ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. అవి ఇంట్లో అయినా బయటైనా. ఇంట్లో జస్ట్ కొంచెం చిన్న కాలు జారి కింద పడినా ఒక ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒక ప్రమాదం గురవుతారు కనుక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కాస్త ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటే ఆ ప్రమాదాలు జరగకుండా కాపాడబడతారు. అదొక్క ప్రమాదం తప్ప ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి బ్రహ్మాండంగా. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. తప్పకుండా. సింహరాశి వాళ్ళు మాఘమాసం వచ్చేది, ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, లేదంటే గోధుమ రవ్వతో అన్నం వండి దాన్ని తింటారు, దాన్ని కిచిడిలా చేసుకొని. గోధుమ రవ్వని ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే చపాతీలు తీసుకోవడము, అన్నాన్ని వదిలేయాలి. 4 వారాలు 5 వారాలు ఈ మాఘమాసంలో వస్తాయి ఆదివారాలు, అన్నాన్ని వదిలేస్తే అన్ని సమస్యల నుంచి బయటపడతారు వీళ్ళు. సో ఈ ఆదివారం సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవానుడికి ఈ అన్నంతో పరవాడు నైవేద్యం పెట్టి ఆ అన్నాన్ని ఈ మాసం అంతా తినమని చెప్పి దండం పెట్టుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఆదివారం తినమని దండం పెట్టుకోవడం. మూడో పద్ధతి ఒక పూటే తింటామని దండం పెట్టుకోవడం. అంటే 2 పూటలు తినకుండా 2 పూటలు తినకుండా ఉండలేమనుకున్న వాళ్ళు 1 పూట తినచ్చు. సో మొత్తం తినకుండా ఉండాలంటే చాలామంది ఏంటంటే మాఘమాసంలో మొత్తం అన్నం తినరు. ఆహారం అంటే ఏం చేసుకుంటారంటే ఓన్లీ చపాతీ, గోధుమ రవ్వ, లేకపోతే పూరి ఇలాంటివి తింటారు, ఇడ్లీ అలాంటివి తింటారు, అన్నం మాత్రం తినరు. అలా కొంతమంది చేస్తారు. ఎందుకంటే మాఘమాసంలో సూర్యుని ఎక్కువ ఆరాధిస్తే సంవత్సర కాలం ఆ ఇంట్లో అనారోగ్య సమస్య రాదని చెప్పి నమ్మకం. సో వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి అనారోగ్య సమస్య రాదు. ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి ఆయన పూజిస్తే. సో దీన్ని మొక్కుకుంటుంటారు. సో అలా చేసుకోవచ్చు. లేదా ఆదివారం ఉపవాసం అనేది లేకపోయినా ఆదివారం శాకాహారం భోజనం చేసి అన్నం ముట్టుకుంటే చాలా ఆ రోజు అనుకూలంగా వీళ్ళకి మారుతుంది. తర్వాత ఎక్కువ ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, సూర్య ఆరాధన చేయడం, అరుణపారాయణ చేయించుకోవడం. ఇంట్లో బాగా సమస్యలు ఉన్నాయంటే అరుణపారాయణ ఇంట్లో చేయడం. ఇవి చేసుకుంటూ వెళ్తే మా సింహరాశి వాళ్ళకి చాలా దిగ్విజయంగా అన్ని పనులు బాగున్నాయి. సో 12 రాశుల్లో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం. ఎందుకు అంటే రవి మాసం, రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం. సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము 10ంతల ఫలితం వస్తుంది. చిన్న పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది. ఒక చిన్న దీపదానం చేస్తాము, ఆ దానం అనేది 10ంతలుగా మనకు లాభం అవుతుంది. అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు. దీపదానం అంటే ఏంటి? దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు, మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు, చీకటిగా ఉండరు. అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ, చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ, వ్యసనాలకి బలివ్వడం కానీ జరగదు అని అర్థం. సో దీపదానం. అలాగే అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు. అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు. సో ఎందుకు తినలేకపోతుంటే వాళ్ళకి రకమైన సమస్యలు, అజీత సమస్యలు, ఏదో రోగ సమస్యలు, ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం, టైంకి వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది. సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం. సో మాఘమాసంలో అన్నదానం, దీపదానం, తర్వాత చాలామంది నోములు, పూజలు, వ్రతాలు చేస్తుంటారు. దాంట్లో చాలామంది నోములకి పళ్ళు, పసుపు, కుంకాలు, బట్టలు, వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు. ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు. మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బ్రహ్మాండం సాగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం, అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక 10 మందికి విద్యాదానం చేయడం కానీ, ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.
సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.